జనావాసాలకు సమీపంలో డంప్ యార్డులు వద్దని ప్రజలు ప్రతిపక్షం ఆందోళనకు దిగడంతో హైదరాబాద్ శివారు ప్రాంతం నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అక్కడ పేరుకుపోయే చెత్తతో దుర్వాసన, దోమలు, ఈగలు వ్యాపించి ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతుందని స్థానికులు ఉద్యమిస్తూ ఉంటే పార్టీలు ఈ అంశాన్ని తమ రాజకీయ లబ్ధికి వాడుకుంటున్నాయనే విమర్శలు వస్తున్నాయి. హైదరాబాద్ జవహర్ నగర్ తరహాలో కాలుష్య భూతం తమను కబళిస్తుందేమోనని జనం ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటే ఎన్నికల్లో ఇది తమకు రాజకీయంగా ఎంతవరకు కలిసి వస్తుందన్న కోణంలో పార్టీలు ఆలోచిస్తున్నాయనే మాట వినిపిస్తోంది. చెత్తశుద్ధితో రాజకీయ నాయకులకు చిత్తశుద్ధి లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఇదంతా జరుగుతోందో ఈ స్టోరీలో చూద్దాం. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో డంప్ యార్డ్ రాజకీయాలు కంపుకొడుతున్నాయి. కొత్తూరు మండలం సిద్ధాపూర్లో భారీ చెత్తశుద్ధి కేంద్రం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశం రాజకీయ వివాదంగా మారింది. ఘన వ్యర్థాల ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు పేరుతో హైదరాబాద్ చెత్తను ఇక్కడకు తరలించేందుకు జరుగుతున్న ఏర్పాట్లపై స్థానికులు మండిపడుతున్నారు. పచ్చని పంట పొలాలు నాశనం అవుతున్నాయన్న ఆందోళన రైతుల్లో ఉంది. డంప్ యార్డ్ ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం హైదరాబాద్లోని జవహర్ నగర్లా తయారవుతుందన్నది స్థానికుల టెన్షన్. చెత్తకుప్పలు వేస్తే కాలుష్యభూతం కబళిస్తుందని, ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న భయం ఉంది. సిద్ధాపూర్, కొడిచెర్ల, నందిగామ, కేశంపేట వాసులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ వాసుల కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టాలా అన్నది ఈ ప్రాంత ప్రజల ప్రశ్న. జవహర్ నగర్ డంప్ యార్డ్తో భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయి. చెత్త కాల్చుతున్న క్రమంలో వస్తున్న దుర్వాసనతో ఈ ఏరియా ప్రజలకు శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి. దీంతో తమ ప్రాంతంలో డంప్ యార్డ్ వద్దంటూ సిద్ధాపూర్ ప్రజలు రోడ్డెక్కి ర్యాలీలు, ధర్నాలు చేయటాన్ని రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. ప్రజా సమస్యలపై పోరాడుతున్నామని బీఆర్ఎస్ నేతలు చెబుతుంటే స్వార్థ రాజకీయాల కోసం అమాయకులను రెచ్చగొడుతున్నారన్నది కాంగ్రెస్ నేతల మాట. ఇవి ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. సిద్ధాపూర్లో డంప్ యార్డ్ ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ 86 ఎకరాల్లో చెత్త శుద్ధి కేంద్రం ఏర్పాటుకు సర్కారు 641వ నెంబర్ జీవో ఇచ్చింది. ఈ నెల 2న విడుదలైన ప్రభుత్వ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ ప్రజలు చేస్తున్న ఆందోళనకు బీఆర్ఎస్ తోడైంది. జీవోను రద్దు చేయాలన్న డిమాండ్తో కారు పార్టీ షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్, మహేశ్వరం శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి సిద్ధాపూర్ నుంచి రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహించి అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. వీరికంటే ముందే గులాబీ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి సిద్ధాపూర్ డంప్ యార్డ్ జీవోకు వ్యతిరేకంగా గళం విప్పిన విషయాన్ని ప్రస్తావించుకోవాలి. డంప్ యార్డ్ ఏర్పాటును ప్రజలు వ్యతిరేకిస్తున్న షాద్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేర్లపల్లి శంకర్ పట్టించుకోలేదన్న ఈ ప్రజాప్రతినిధి విమర్శలతో రాజకీయాలు వేడెక్కాయి. ఈ విషయంలో శంకర్కు 50 కోట్ల ముడుపులు అందటంతోనే మౌనంగా ఉంటున్నారన్నది కారు పార్టీ నేత ఆరోపణలు రగడకు కారణమయ్యాయి. ఎమ్మెల్యే బహిరంగ చర్చకు వస్తే ముడుపుల అంశాన్ని నిరూపిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి సవాల్ విసరడంతో కాంగ్రెస్ నేతలు కంగారు పడ్డారు. ముడుపులు తీసుకోకపోయినా డంప్ యార్డుకు వ్యతిరేకంగా హస్తం పార్టీ ఎమ్మెల్యే రాజీనామా చేస్తే ఉప ఎన్నికల్లో శంకర్ను గెలిపించుకుంటామన్న నవీన్ రెడ్డి మాటలు ప్రజల్లోకి వెళ్లాయి. మరోవైపు సిద్ధాపూర్ డంప్ యార్డుకు వ్యతిరేకంగా ఇంత రగడ జరుగుతున్నా స్పందించకపోతే తప్పు ఒప్పుకున్నట్టు అవుతుందనుకున్న కాంగ్రెస్ శాసనసభ్యుడు శంకర్ కాస్త ఘాటుగానే మాట్లాడటంతో రాజకీయ రచ్చ పెరిగింది. మచ్చలేని నేతకు మరకలు అంటిస్తారా అంటూ సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకున్నారు ఎమ్మెల్యే. షాద్ నగర్ చౌరస్తాకు వచ్చిన వీర్లపల్లి శంకర్ ముడుపుల ఆరోపణల అంశంపై చర్చకు రావాలని సవాల్ విసరటంతో పెద్ద రగడే జరిగింది. బీసీ బిడ్డ అంచలంచలుగా ఎదిగి ఎమ్మెల్యే అయితే ఓర్చుకోలేక బీఆర్ఎస్ నేతలు అవాకులు చవాకులు, అర్థం పర్థం లేని పిచ్చి ప్రేలాపనలు మాట్లాడారన్నది కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ మాట. ముడుపుల ఆరోపణలు నిరూపిస్తే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసరటంతో రాజకీయాలు వేడెక్కాయి. ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక సిద్ధాపూర్లో కాలుష్యరహిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు 233 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించి పరిహారం చెల్లించింది. కానీ గత ఎన్నికల్లో అధికారం కోల్పోవడంతో గ్రీన్ ఇండస్ట్రియల్ జోన్ అంశం పక్కకు పోయింది. ఇప్పుడు అక్కడ కొంత భాగంలో డంప్ యార్డ్ను ఏర్పాటు చేయాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం రాజకీయ రచ్చకు కారణమైంది. ఈ వివాదం ఇలాగే కొనసాగితే త్వరలో జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలతో పాటు
వచ్చే అసెంబ్లీ ఎన్నికలపైన ప్రభావం చూపే అవకాశం లేకపోలేదన్న విశ్లేషణలు వస్తున్నాయి. సిద్ధాపూర్ డంప్ యార్డ్ వివాదంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.